పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఇండస్ట్రీలో వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎస్పీ బాలు గారి సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ మధ్యకాలంలో ఆయన చనిపోవటం అందరికీ బాధే. బట్ ఎవరు కూడా రాలేకపోయారు హైదరాబాద్ నుంచి కూడా. చెన్నైలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు పోలేకపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? చాలామంది వెళ్ళి చూశారు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకు వెళ్ళి చూడటానికి టైం లేదా, లేకపోతే ఆయన మీద ఏదైనా ద్వేషం ఉందా? అబ్బాబ్బాబ్బా, ద్వేషం అనేదే లేదు. ఆయన అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం. నేను ఆయనతో వర్క్ చేశాను. ఒక సీరియల్ చేసాం మేము, శ్రీమతి అని చెప్పేసి ఒక సీరియల్లో వైఫ్ అండ్ హస్బెండ్గా చేసాం. అంతే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత ప్రాణం అనమాట. అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ చేసాం. ఓకే. సో ఐ కెనాట్, అది మాది నువ్వు అనుకున్నట్టుగా కానే కాదు. కానీ కోవిడ్ టైంలో ఎంత క్రౌడ్ ఉండింది తెలుసా? ఎస్పీబీ గారి చావు టైంలో చాలా క్రౌడ్, ఫ్యాన్స్ అందరూ చాలామంది వెళ్ళారు. అలాంటి క్రౌడ్లోకి వెళ్ళి నేను ఏది తెచ్చుకోకూడదు కదా. ఓకే. నా ఏజ్కి నేను ఐ షుడ్ బీ కేర్ఫుల్. అండ్ మా పిల్లలు బయట దేశాల్లో ఉన్నారు. నాకేమైనా అయితే గబుక్కుని వాళ్ళు ఎవరు రాలేరు, చూడలేరు. అందువల్ల ఐ హ్యావ్ టు టేక్ మై కేర్ తీసుకోవాలి. అందువల్ల వెళ్ళలేకపోయాను. అంటే మీ విషయమనే కాదు, మిగతా ఎవరు చూసినా కానీ ఎవరు వెళ్ళలేదు మనకి. సో లాస్ట్లో చూసుకుంటే మనకి తలపతి విజయ్ ఒక్కడే వెళ్ళారు అక్కడికి. ఇక్కడున్న పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, తెలుగులో యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరు వెళ్ళకపోవడానికి గల కారణం అంటే డిస్కషన్ వచ్చుంటారు కదా చెన్నైలో. ఆ విధంగా చూసుకుంటే తెలుగు వాళ్ళు ఎవరు వచ్చారు? ఆయన తెలుగునే కదా. అంటే ఒక విధంగా అంత దూరం నుంచి రాలేకపోవచ్చు. ఎవరికి ఉండే కారణాలు వాళ్ళకు ఉంటాయి రోషన్. కొంతమంది ఏజ్ దానివల్ల రాలేకపోవచ్చు, కొంతమంది ట్రావెల్ చేయలేక రాలేకపోవచ్చు, కొంతమంది మనం వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, మనకి హెల్త్ అప్సెట్ అవుతుందనే దానివల్ల రాలేకపోవచ్చు. ఇక్కడ విజయ్ మాత్రమే వచ్చాడు, ఇంకెవరు రాలేదని మీరు అంటున్నారు. విజయ్ మాత్రమే రావడానికి కారణం హీఈస్ యంగ్ ఫస్ట్ థింగ్. అండ్ విజయ్ వస్తున్నాడంటే ఎంత ఆయనకి ఇది ఉంటుంది, రక్షణ. అవన్నీ అందరికీ దొరకవు కదమ్మా. ఓకే. సో అది ఒక కారణం అయి ఉండొచ్చు. అజిత్ వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడంట. బికాజ్ దే ఫ్యామిలీ అంతా బాగా ఫ్రెండ్స్ అయి ఉండడం వల్ల. సో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి కదా. బట్ మీ తరం నటీనటులు కూడా చాలామంది కూడా సంపాదించింది చాలా ఎక్కువ, బట్ పోగొట్టుకుంది కూడా అంతే. చివరి కాలంలో సావిత్రమ్మ లాంటి వాళ్ళు చూసినా కానీ అప్పుల పాలై చనిపోయిన వాళ్ళని చూసాం. అట్ ది సేమ్ టైం సినిమాలు తీసి చెడగొట్టుకున్న వాళ్ళని చూసాం. కొడుకులు కూతుర్లు కాదనుకొని వదిలేసిన ఆర్టిస్టులను కూడా చూసాం. ఎందుకని ఆ రోజుల్లో ఎక్కువ అప్పుల పాలయ్యారు అంత సంపాదించినా కానీ చాలామంది ఆర్టిస్టులు? ఫ్రాంక్గా ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఏంటంటే, ఆ రోజుల్లో చాలామందికి ఎడ్యుకేషన్ తక్కువ ఉండేది, లైఫ్ మీద అవగాహన ఉండేది కాదు. వాళ్ళ వెనకాల ఎవరో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఎలా గైడ్ చేస్తే అలా వెళ్ళేవారు. సో వీళ్ళకంటూ సొంత అభిప్రాయాలు ఉండేవి కాదు. ఓకే. సో నాకు అలా ఏం లేదు, నాదే మజ్జిక మహారాజ్. నేను డిసైడ్ చేస్తాను, నాకు ఇది మంచిది అంటే చేస్తాను, లేకపోతే లేదు. ఆ విధంగా వాళ్ళు కొంచెం నువ్వు చెప్పినట్టుగా డబ్బులు పోగొట్టుకోవడాలు, అప్పులు పాలవడాలు ఇలాంటివి జరగడానికి కారణం కొన్ని అదే. అంత మహానటి, నాకు ఎంత ప్రాణం అనమాట సావిత్రి గారి లైఫ్ అలా అవ్వటం అనేది జీర్ణించుకోలేం కదా. అది దేనివల్ల అయి ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? మీకు తెలియాలి. 50 years అయింది ఇండస్ట్రీకి వచ్చి మీరే. అంటే కొన్ని తప్పైన నిర్ణయాలు, ఓకే, తప్పైన అవగాహన లేకుండా ఈ పిక్చర్లు తీయటం ఏంటి, డైరెక్షన్ చేయటం ఏంటి, ఇలాంటివన్నీ కొన్ని తప్పైన విషయాలు చేయడం వల్ల షీ లాస్ట్ హర్ మనీ ఐ థింక్. ఓకే. మనం అనుకుంటాం కానీ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా యాక్ట్రెస్ అయినా ఒకనొక టైంలో ఎక్కడో కొంచెం ఆచితూచి చేయాలనుకుంటాం క్యారెక్టర్స్. మీరు అన్నట్లుగానే విల్లీ క్యారెక్టర్ అలాంటివి కొన్ని చేయాలంటే ఫ్యామిలీ ఎథిక్స్, ఎంత స్టార్ హీరో అయినా కానీ ఆలోచిస్తుంటారు కదా. డెఫినెట్లీ ఒక రేప్ సీన్ కావచ్చు, మీరు అన్నట్లుగా ఇట్లాంటివన్నీ చేయాలంటే గట్స్ ఉండాలి నిజంగానే. డెఫినెట్లీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ ఉండాలి. నాకు ఫస్ట్ హాఫ్లో ఏమైందంటే గ్లామర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను తమిళ్లో. బట్ అప్పుడు నాకేం తెలియలేదు. ఎడ్యుకేటెడ్ గర్ల్, అండ్ వాళ్ళు క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు గ్లామర్ అంటే గ్లామర్ చేసేదాన్ని. గ్లామర్ అంటే బట్టలు ఎత్తుకుని కాదు, స్కర్ట్లు, షార్ట్ డ్రెస్సెస్ అట్లా ఉండేది. అవి చాలా క్యాజువల్గానే చేసేదాన్ని నేను. అండ్ ఐ వాజ్ ఫేమస్ ఆ టైప్లో, అలాగా ఫేమస్ అయి ఉన్నాను. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే
నేను చెప్పినట్టుగా మ్యారేజ్ అయింది, హస్బెండ్ పిల్లలు ఉన్నారు, మన ఇమేజ్ని కొంచెం చూసుకోవాలి కదా, అందువల్ల కొంచెం ఆలోచించాలి. అంటారుగా మన వాళ్ళు, మనం ఎంత కష్టపడుతున్నా కానీ దీనికేంట్రా బాబు పోయే కాలం ఇట్లాంటి క్యారెక్టర్లు చేస్తున్నా అంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎట్లా ఆడిపోసుకుంటారు. ఇంకోటి చెప్పనా, ఈ పుదియ బాధ చూసిన తర్వాత నాకు తెలుగులో ఛాన్స్ వచ్చింది, అగ్ని అనే పిక్చర్ నాగార్జున గారిది. సూపర్. సేమ్ ద క్యారెక్టర్, ఇదే క్యారెక్టర్ని అందులో పెట్టారు ఆయన. ఐ థింక్ డైరెక్టర్ గారు పేరు మర్చిపోయారు. ఓకే. కోదండరామిరెడ్డి గారు, ఐ డోంట్ రిమెంబర్. ఒక ప్యాటర్న్గా వెళ్తున్నాం కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసారు. కమింగ్ బ్యాక్ నేను వచ్చేసాను అక్కడికి అగ్నితో అని. ఎలా ఉండేది నాగార్జున గారితో ఒక ఎక్స్పీరియన్స్ అసలు? అప్డేట్ చేస్తున్న టైంలో నాకు ఏమీ తెలియదు. ఐ మీన్ నేను చెప్తున్నాను కదా, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎంటర్ అయినప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ లాగే ఎంటర్ అయ్యాను. సో కొత్త వాళ్ళు నాగార్జున గారు అంటే నాగేశ్వర గారు అబ్బాయి, పెద్ద స్టారు, భయభక్తులతో ఉండేదాన్ని నేను సెట్లో. ఎక్కువగా ఇది ఉండేది కాదు. బట్ స్నేహం అంటే ఇదే చేసిన టైంలో ఐ వాజ్ ఆల్సో ఏ స్టార్. వీ యూస్ టు అదే మరి అప్పటికే నేను చాలా పిక్చర్స్ చేసి స్టార్ అవడం వల్ల సెట్లో మాట్లాడాలు అవన్నీ ఉండేవి. బట్ వీఆర్ నాట్ వెరీ క్లోజ్ అండ్ ఆల్. నేను ఏంటంటే షూటింగ్ మాత్రం వెళ్ళేదాన్ని, తెలుగు ఎక్కువ ఉండేది కాదు కదా నాకు. ఎప్పుడన్నా ఒక పిక్చర్ చేసేదాన్ని, ఆ పిక్చర్కి వెళ్ళటం, ఆ షూటింగ్ వర్క్ చేసి ఫినిష్ చేసుకోవటం, రావటం. అది హీరోతో ఎక్కువ వర్క్ ఉండకపోవచ్చు. బట్ కాంబినేషన్ అయినా కానీ ఫ్యామిలీ సబ్జెక్ట్ కదా అదంతా కూడా. అవును, కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు బాగా గుర్తుండిపోయే ఒక ఇన్సిడెంట్ నాగార్జున గారితో కానీ, ఆ టీంతో కానీ, సుమంత్ అండ్ ప్రత్యూష ముఖ్యంగా, తర్వాత మనకు మిస్ అయిపోయింది ఆ అమ్మాయి కూడా. ఆ అమ్మాయితో బాగా క్లోజ్ అయ్యాను. బికాజ్ నాకు కూతురు క్యారెక్టర్ అనుకుంటా అమ్మాయిలో కుదు, నాకు మేనగోడలు క్యారెక్టర్. శ్రీమాన్ మీ కొడుకు? అవును, తెలుగులో కూడా శ్రీమాన్ చేశారు కదా. అప్పుడు అమ్మాయి చాలా క్లోజ్ అయ్యింది నాకు. సో వెన్ షీ డైడ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నిజంగా ఏంటి అసలు ఆ అమ్మాయి ఎలా ఉండేది అసలు? సెట్లో ఎలా ఉండేది, ఆన్ స్క్రీన్ ఎలా ఉండేది, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేది అసలు? చాలా మంచి అమ్మాయి. అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉండేదనో అలా ఉండేది అమ్మాయి. ఓకే. చాలా ఫ్రెండ్లీగా ఉండేది. వాళ్ళ అమ్మగారు కూడా 1-2 సార్లు నేను కలిసాను సెట్లో. చాలా ఫ్రెండ్లీగా ఉండేది ఆ అమ్మాయి. సో అంటే ఆ సెట్లో నాకు ఎక్కువ కలిసింది అదే ఆ అమ్మాయితోటి సెట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఏమనిపించింది మేడం? చాలా బాధ అనిపించింది, నిజంగా బాధ అనిపించింది. అంటే అలాంటివి జరగకూడదు. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయినాయి అలా నేను. బట్ ఆ రోజుల్లోనే ఆ అమ్మాయి సెన్సేషన్ చెప్పుకోవడానికి సెన్సేషన్ అయినా కూడా చాలా బాధాకరమైన విషయం కదా. ఆ న్యూస్ చాలా సెన్సేషన్. బట్ చాలా అన్యాయం జరిగిపోయింది అమ్మాయికి. బట్ జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. బట్ తర్వాత ఆ అమ్మాయి పోయిన తర్వాత మాట్లాడటం జరిగిందా వాళ్ళ అమ్మతో కానీ? నో పర్సనల్ రిలేషన్స్ ఏం లేవు పెద్దగా. బట్ ఒక మంచి యాక్ట్రెస్ని అయితే కోల్పోయాం డెఫినెట్గా, మన తెలుగు అమ్మాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.